మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భర్తతో కలిసి భోజనం చేసే ప్రతి మహిళ తప్పక ఈ వీడియోని చూడాలి. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మహాభారతంలో ఈ విషయాన్ని తెలిపారు. మహాభారతంలో భోజనం చేసే సమయంలో పాటించే కొన్ని ముఖ్యమైన నియమాల గురించి చెప్పడం జరిగింది. ఎవరైనా సరే ఈ నియమాలు పాటిస్తూ భోజనం చేసినట్లయితే వారికి ఆరోగ్యంతో పాటుగా సుఖ సంతోషాలు భోగభాగ్యాల ప్రాప్తి కలుగుతుంది. శాస్త్రంలో చెప్పబడిన ఈ నియమాలు వైజ్ఞానిక పరంగా కూడా నిజమేనని రుజువయ్యాయి. మనం భోజనం చేయడానికి ముందు పంచాంగాలు అనగా 2 చేతులు 2 కాళ్ళు మరియు ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే భోజనం చేయాలి. భోజనం చేసే ముందు ఇష్టదేవతను ముఖ్యంగా అన్నపూర్ణాదేవిని తలుచుకొని వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇదే విధంగా సకల ప్రాణులకు కూడా మీలాగే భోజనం లభించాలని, ఏ ప్రాణి కూడా భోజనం లేక అలమటించకూడదని దేవుణ్ణి ప్రార్థించాలి. ఇలా ప్రార్థించిన తర్వాత మాత్రమే భోజనం చేయటం మొదలుపెట్టాలి. భోజనం వండే మహిళలు కూడా స్నానం చేసిన తర్వాత శుద్ధ మనసుతో ఇష్టదైవ మంత్రాన్ని జపిస్తూ వంటగదిలో భోజనం తయారు చేసుకోవాలి. అన్నిటికంటే ముందుగా 3 ముద్దల అన్నాన్ని, ఒకటి ఆవు కోసం, 2వది కుక్క కోసం, 3వది కాకి కోసం ఇలా సపరేట్గా పక్కకు తీసిన తర్వాతే ఇంట్లో వారికి భోజనం వడ్డించాలి. అలాగే ఆహారాన్ని ఎప్పుడూ మితంగా తీసుకోవాలి. ఏ వ్యక్తి అయితే ఒక్క పూట భోజనం చేస్తాడో ఆ వ్యక్తిని యోగి అని, 2 పూటలా భోజనం చేసే వ్యక్తిని భోగి అని పిలుస్తూ ఉంటారు. ఇక భోజనం ఏ దిశ వైపు తిరిగి చెయ్యాలంటే ఉత్తరముఖంగా కూర్చుని మాత్రమే తినాలి. దక్షిణ దిక్కు వైపు తిరిగి చేసే భోజనం అనేది ప్రేతాత్మలను ఆహ్వానిస్తుంది. పశ్చిమ దిక్కు వైపుకు తిరిగి చేసిన భోజనం వలన రోగాలు వృద్ధి చెందుతాయి. బెడ్పై కూర్చొని భోజనం అస్సలు చేయకూడదు. చేతుల్లో పట్టుకుని లేదా విరిగిన ప్లేట్లో పాత్రల్లో భోజనం చేయకూడదు. మలమూత్రాలు వస్తున్న సమయంలో కూడా భోజనం చేయరాదు. కలహాలు గొడవలు పెట్టుకుంటూ భోజనం చేయటం నిషిద్ధం. ఇవి కాకుండా ఎక్కువ చప్పుడు అలజడి ఉన్న ప్రాంతాల్లో భోజనం చేయటం నిషిద్ధం. అలాగే రావి చెట్టు కింద మరియు వటవృక్షం కింద కూర్చొని కూడా భోజనం చేయకూడదు. ఇకపోతే వడ్డించిన భోజనాన్ని ఎప్పుడూ కూడా నిందించకూడదు. అలాగే నిలబడి భోజనం చేయటం కూడా మంచిది కాదు. చెప్పులు వేసుకొని కూడా భోజనం చేయకూడదు. చాలామంది భార్యాభర్తలు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. కానీ భీష్మ పితామహుడు చెప్పిన దాని ప్రకారం భార్యాభర్తలు ఒకే ప్లేట్లో కలిసి భోజనం చేయటం నిషిద్ధం. భీష్మ పితామహుడి అనుసారం ఒకే ప్లేట్లో భార్యాభర్తలు కలిసి భోజనం చేస్తే ఆ ప్లేట్ మాదక ద్రవ్యాలతో నిండిన ప్లేట్ లాగా మారుతుంది. భార్య ఎప్పుడూ భర్తతో కలిసి భోజనం చేయకూడదు. ముందు భర్తకు భోజనం పెట్టాలి. భార్య దగ్గర ఉండి భర్తకు భోజనం వడ్డించాలి. అలా వడ్డించటం వలన అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక ఆడవారు ముందు భర్తకు భోజనం పెట్టాలి. అలా పెట్టేటప్పుడు జుట్టు విరబూసుకోకూడదు. తడితలతో కూడా భోజనం వడ్డించకూడదు. అలా చేస్తే అరిష్టం చుట్టుకుంటుంది. ఇలా స్త్రీలు మొదట భర్తకు భోజనం పెట్టి ఆయన తిన్న తర్వాత అప్పుడు ఆమె నెమ్మదిగా భోజనం చేయాలి. ఇలా చేయటం వలన సుఖ సంతోషాలు ఇంట్లో వెళ్ళి విరుస్తాయని భీష్ముడు చెప్పాడు. కాబట్టి ఆడవారు ఎప్పుడూ కూడా భర్తతో కలిసి భోజనం చేయవద్దు. అలాగే భోజనం చేసేటప్పుడు అందరూ తప్పక నియమాలు పాటించాలి. మరీ కారంగా మరీ తీపిగా ఉన్న భోజనం చేయకూడదు. వేరే వ్యక్తులు వదిలేసిన భోజనాన్ని కూడా ఎప్పుడూ స్వీకరించకూడదు. సగం తిన్న పండ్లు స్వీట్లు కూడా తినరాదు. భోజనాన్ని మధ్యలో వదిలేసి లేచిన తర్వాత మళ్ళీ భోజనం చేయకూడదు. ఎలుకల ద్వారా ముట్టబడిన భోజనం ఎప్పుడూ తినకూడదు. ఋతుస్రావంలో ఉన్న స్త్రీ వడ్డించిన భోజనం, శ్రాద్ధ కర్మలు నిర్వహించినప్పుడు తీసిన అన్నం, పాచిపోయిన అన్నాన్ని, నోటితో ఊదిన భోజనాన్ని అంటే చల్లగా అవ్వడానికి నోటితో ఊదిన భోజనం కూడా తినటం మంచిది కాదు. అలాగే వెంట్రుకలు పడిన భోజనం చేయకూడదు. అగౌరవపరుస్తూ అపహేళన చేస్తూ వడ్డించిన భోజనం కూడా ఎప్పుడూ తినకూడదు. రాత్రి సమయంలో కడుపు నిండా భోజనం చేయకూడదు. భోజనం చేసే సమయంలో ఎలాంటి సమస్యల నుండి కూడా చర్చించుకోకూడదు. అస్సలు మాట్లాడకూడదు. భోజనాన్ని బాగా నమిలి మింగి తినాలి.
తక్కువ మొత్తంలో భోజనం చేసే వ్యక్తికి ఆయుష్, ఆరోగ్యము, బలము, సుఖము, సుందరమైన సంతానం, మంచి సౌందర్యం ప్రాప్తిస్తుంది. భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు చేయకూడదు. భోజనం చేసిన వెంటనే నీళ్లు, టీ త్రాగకూడదు. భోజనం చేసిన తర్వాత పరిగెత్తటం, కూర్చోవటం వంటి పనులు కూడా చేయకూడదు. భోజనం చేసిన తర్వాత ఎలాంటి పనులు చేయాలి అనే విషయానికి వస్తే, పగలు భోజనం చేసిన తర్వాత అటు ఇటు తిరగాలి. రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 100 అడుగులు వేసిన తర్వాత ఎడమ వైపుకు తిరిగి పడుకోవటం వలన భోజనం అనేది త్వరగా జీర్ణమవుతుంది. భోజనం చేసిన గంట తర్వాత పాలు త్రాగటం వలన లేదా పండ్లు తినటం వలన భోజనం త్వరగా జీర్ణమవుతుంది. అంతేకాదు, మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు భోజనం గురించి కొన్ని నియమాలు చెప్పాడు. అవేమిటంటే, భోజనం కోసం ఆహార పదార్థాలు వడ్డించిన ప్లేట్ను ఎవరైనా దాటితే అటువంటి ఆహారం బురదల కలుషితమైనదిగా మారుతుంది. అటువంటి ఆహారాన్ని జంతువులకు పెట్టేయాలి కానీ తినకూడదు. అలాగే వెంట్రుకలు వచ్చిన ఆహారాన్ని తినకూడదు. అలా తింటే ఇంట్లో ధన నష్టం వాటిల్లుతుంది. కుటుంబం కలిసి కూర్చొని తినాలి. సోదరులు, ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి కూర్చొని భోజనం చేయాలని భీష్మ పితామహుడు చెప్పాడు. అలా చేయటం వలన కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది. ఒకరి పట్ల ఒకరు త్యాగం, అంకిత భావంతో ఉంటారు. కుటుంబం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. కుటుంబమంతా కలిసి భోజనం చేయాలి, కానీ భార్యాభర్తలు ఒకే ప్లేట్లో భోజనం చేయకూడదు. అలా చేస్తే ప్రేమ పెరుగుతుందనేది నిజం. భీష్మ పితామహులు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు. కుటుంబానికి సంబంధించి ప్రతి వ్యక్తికి అనేక విధులు ఉంటాయి. ఆ విధులను నిజాయితీగా నిర్వర్తించాలంటే, కుటుంబాన్ని ఐక్యంగా ఉంచాలంటే భార్యతో కలిసి ప్లేట్లో భోజనం చేయకూడదు. ఎందుకంటే భార్యతో కలిసి ఒక ప్లేట్లో ఆహారం తీసుకోవటం ద్వారా కుటుంబంలోని ఇతర సంబంధాలతో పోలిస్తే భర్తకు భార్యపై ప్రేమ మరింత అధికమవుతుంది. అంతేకాదు, భార్య మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అప్పుడు భర్త తప్పు ఒప్పుల మధ్య తేడా గుర్తించలేడు. అలా ఒకే కంచంలో అన్నం తిన్న భర్త భార్యకు అడిక్ట్ అవుతాడు. భార్య ప్రేమ ముఖ్యమని అనుకుంటాడు. అది కుటుంబంలో కలహాలకు కారణమవుతుంది. కనుక భార్యతో కలిసి ఒక్కో ప్లేట్లో భోజనం చేయకూడదని భీష్ముడు చెప్పారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మంచి డిస్కౌంట్స్, డీల్స్ వచ్చే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.